రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెంకటేష్ అనే కార్మికుడిని హత్యపై పలు అనుమానాలతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఛేదించి విష పదార్థాలను స్వాధీనం చేసుకొని గణేష్ అనే వ్యక్తిని రిమాండ్ చేయడం జరిగింది. ఇందులో సిరిసిల్ల డిఎస్పి నాగేంద్రచారి మరియు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 6వ తారీఖు వెంకటేశం అనే వ్యక్తి మిస్ అయ్యిందని చెప్పేసి రాత్రి 29 గంటలకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే సిరిసిల్ల సిఐ గారు ఆయన సిబ్బంది దాని మీద అంటే ఈ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఈ వెంకటేశంను ఫస్ట్ డెడ్ బాడీ దొరికింది రగుడు దగ్గర. డెడ్ బాడీ దొరికితే దాన్ని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మళ్ళీ సీసీ కెమెరాలు కాల్ డేటా ఆధారంగా చేస్తే అది ఆత్మహత్య కాదు, హత్య అని తేలింది. దాంట్లో సస్పెక్ట్ అయినటువంటి లాస్ట్ అతను ఎవరైతే వెంకటేశం తోటి నడుచుకుంటూ పోయిండో ఆ వ్యక్తిని మనం పట్టుకొని విచారణ చేస్తే అతను ఏం చెప్పిండు అని అంటే, నైట్ డ్రాప్ అని మన పద్మశాలి సోదరులు బట్టలు డైయింగ్ కోసం వాడే దాన్ని కలిపి ఇవ్వడం వల్ల తాగి చనిపోయిండు అని చెప్పేసి చెప్పారు. ఇంట్లో గణేష్ అని ఇతని దగ్గర వెంకటేశ్వరం ఎవరైతే పనిచేస్తాడో, ఎవరి దగ్గర భీములు నింపుతాడో ఆ భీములు నింపే ఓనర్ ఉంటాడు కదా గణేష్, అతను చంపినట్టు తెలియదు. దానికి కారణాలు ఎందుకు అని అంటే, ఇంతకుముందు గతంలో ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల కోసం పైసలు తీసుకున్నాడని చెప్పేసి ₹1,00,000 డిమాండ్ చేసిరని చెప్పేసి ఈ వెంకటేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు జరుగుతుంటే దాని మీద కక్ష కట్టి అతన్ని ఎట్లయినా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గణేష్ అనే వ్యక్తి ఇతన్ని చంపి ఈ నెపాన్ని అవతల మీద నెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసిండు. దాన్ని ప్రతి ఒక్కటి ఆధారాలతోటి సహా అతను తీసుకున్న మన బాటిళ్ళు కానీ లేకపోతే అతన్ని ఫోన్ కానీ అన్నీ రికవర్ చేయడం జరిగింది. అయితే ఇందులో వెంగళ లక్ష్మణ్, తర్వాత పోసు రమేష్, పసునూరి సూర్యప్రకాష్, ఇంకొక వ్యక్తి ఇతనికి సహాయం చేసినట్టు తెలిసింది. దాని మీద కాల్ డాటా ఆధారంగా వాళ్ళ మీద అంటే దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది? కారణాలు చెప్తున్నాడు. ఈ దార్ల సందీపు తోటి ఉన్నటువంటి ఒక వైరం, అంటే లక్ష్మణ్కు ఆయనకు మధ్యలో గొడవ ఉంటే ఆ గొడవను ఆధారం చేసుకోవడం ఒకటి. రెండోది అతను ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఈయన చనిపోయిన ఆయన భార్య ఎప్పుడు తిడుతుంది, ఇంటికి వచ్చి తిడుతుంది అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు. కానీ అంటే మేజర్గా మాత్రము ఈ 2 కారణాలు ఉన్నాయి. ఈ హత్య మాత్రం పొలిటికల్కి ఎలాంటి సంబంధం లేదు. పొలిటికల్కి సంబంధం లేదు. కాకపోతే ఆ వ్యక్తి ఇంతకుముందు పోటీ చేసారు. వ్యక్తులకు సంబంధం కానీ పోటీలకు సంబంధం లేదు. ఇతను కొంచెం లక్ష్మణ్కు అంచరు. లక్ష్మణ్ మీద ఇంతమంది మీద కేసులు అయినాయి సార్. కేసులు ఇవాళ రిమాండ్ చేసేది ఒకరిని, మిగతా 3 మీద దర్యాప్తు, 4 మీద దర్యాప్తు కంప్లీట్ కాలేదు. కావంగానే వాళ్ళను కూడా మెరిట్స్ బేసింగ్ ఆన్ ద మెరిట్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాల్ డాటాలు అనాలిసిస్ చేస్తున్నాం, మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. దార్ల సందీప్